హాయ్ అండి, ఈరోజు నేను మీకు కోవా కజ్జికాయలు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. బయటంతా క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా ఎలా చేసుకోవాలో తయారు చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోని 250 గ్రామ్స్ వరకు నేను మైదా పిండి తీసుకున్నానండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెద్ద టేబుల్ స్పూన్ అండి గీ వేసుకొని బాగా పిండి నెయ్యి కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని నేను కొద్దిగా గీ వేసుకున్నానండి. దానిలోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే పిస్తా పప్పును కూడా వేసుకొని లైట్గా వేగించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత 1/2 కప్ మిల్క్ వేసుకుంటున్నానండి. వేసుకుని దానిలోని కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతోటి మనం మిల్క్ పౌడర్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 4 to 5 టేబుల్స్ అండి షుగర్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఒక 2 మినిట్స్కే మనకి దగ్గరికి అవుతుందండి ఇలాగ కోవాలాగా. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు షుగర్ వేసుకున్నానండి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకుని పంచదార కరిగే వరకు ఉంచుకొని ఇప్పుడు ఈ పాకంలోని కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు మనకి ఈ పాకం గులాబ్ జాములు మనం చేసుకుంటాం కదండి, వాటికి ఎలా అయితే పాకం వస్తుందో అంత పాకం అయితే సరిపోతుందండి, ఎక్కువ పాకం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను కోవా చూపిస్తున్నాను కదా, ఈ కోవాని పక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మైదా పిండి, దానిని చిన్న ఉండలుగా చేసుకొని మనం పూరీలా చేసుకొని ఈ విధంగా దేనితోనూ కట్టర్ తోటి రౌండ్గా కట్ చేసుకొని దానిలోని కోవా ముద్ద పెట్టుకొని చూడండి. ఈ విధంగా మీరు డిజైన్ చేయగలిగితే చేసుకోండి, లేదు అనుకుంటే మనకి బయట మార్కెట్లో ఇప్పుడు చూడండి కజ్జికాయలు చేసుకుని మౌల్డ్ దొరుకుతుందండి. దీనిలోని పూరీని వేసుకొని కోవా పెట్టుకొని ఇలా మౌల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయలను వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత హీట్లో ఉందో ఆయిల్ మీకు తెలుస్తుంది కదా, చాలా తక్కువ హీట్ ఉండాలండి. అలాగే మనం వేగించేటప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేగించుకోవాలి. లేదు అంటే మనకి లోపలంతా వేగదండి. ఇలాగా మనం టర్న్ చేసుకొని 2 వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసుకొని పాకంలో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత 2 వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా పాకం అంతా ఇంకిన తర్వాత ఒక 6 మినిట్స్ తర్వాత మనం తీసుకునే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మళ్ళీ మరొకసారి మీకు మళ్ళీ చేసి చూపిస్తా చూడండి. ఇలా ఆయిల్ చిన్న హీట్లో ఉన్నప్పుడే మనం తయారు చేసుకున్న కజ్జికాయలను వేసుకొని మనం దీనిలో అసలు ఏమి కూడా పెట్టకూడదండి. ఇప్పుడు చిన్నది వేగి వాటంతట అవే పైకి ఇలా వస్తాయండి, వచ్చినప్పుడే మనం వాటిని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని పాకంలో వేసుకొని మళ్ళీ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ జ్యూసీ కోవా కజ్జికాయలు రెడీ అండి. ఇప్పుడు మీకు ఒకటి కట్ చేసి చూపిస్తా చూడండి, ఎంత బాగా వచ్చింది మీరే చెప్తారు. ఇప్పుడు చూడండి, లోపలంతా కోవాతోని అలాగే జ్యూసీగా పాకంతో ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.